హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీరజా ఫుడ్స్. ఈరోజు మనము సింపుల్గా బెండకాయ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సింది మనము ముందుగా 1/2 కేజీ బెండకాయలను తీసుకొని దానికోసము 2 ఉల్లిపాయలు, 10 నుంచి 15 వరకు పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. ఇక్కడ పచ్చిమిరపకాయలతో నేను ఇక్కడ బెండకాయ కర్రీని చేస్తున్నాను. పచ్చిమిరపకాయ కారాన్ని బట్టి వాటిని తీసుకోవాలి. ఇక్కడ నేను బెండకాయలని శుభ్రంగా కడిగి ఈ విధంగా 1 ఇంచ్ సైజులో ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. దాని తర్వాత ఉల్లిపాయలను, పచ్చిమిరపకాయలను ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. కర్రీని చేయడానికి ముందుగా మనము కడాయిని పెట్టుకొని దాంట్లో 2 చెంచాల నూనె వేసి దాంట్లోనే 1 చెంచా జీలకర్ర, 1 చెంచా ఆవాలు వేసుకోవాలి. అవి నూనెలో కొంచెం చిటపటలాడిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను వేసి బాగా కలిపి వాటిలో అవి బాగా ఫ్రై కావడానికి ఉప్పును వేయాలి. ఉప్పును ఈ కారానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసి వేసుకోవాలి. ముందుగానే వేసిన తర్వాత బాగా మళ్ళీ ఒకసారి కలిపి ఒక 5-10 నిమిషాల వరకు పచ్చిమిర్చి బాగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అవుతుండగానే మనము 5-6 వెల్లుల్లిపాయలను తీసుకొని సన్నగా కట్ చేసి వాటిని కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు ఇలా ఇష్టంగా ఉన్నవాళ్ళు ఇలా వేసుకోవచ్చు. ఇలా ఇష్టంగా లేని వాళ్ళు పచ్చిమిర్చి పేస్ట్ను కూడా చేసి వేసుకోవచ్చు. పచ్చిమిర్చి పేస్ట్ చేసేటప్పుడే పచ్చిమిరపకాయలు అందులోనే వెల్లుల్లిపాయలను కూడా వేసి పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని ఇలా వేసుకుంటే సరిపోతుంది. దాంట్లోనే మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకొని దాంట్లో 1 చెంచా పసుపును వేసి, 1 చెంచా మినపప్పు, 1 చెంచా శనగపప్పును వేసి బాగా కలిపి 5-10 నిమిషాల వరకు ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆ వేగిన ఉల్లిపాయలలోని వేగిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్లో నేను కొన్ని మిరియాలు వేసి రుబ్బడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ కలర్లో ఉంది. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని దాంట్లోనే మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను కూడా వేసి బాగా కలపాలి. ఆ బెండకాయలని పోపు మొత్తము మిక్స్ అయ్యేలా మొత్తము కలిపి ఒక 5-10 నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలి. ఆ బెండకాయలో ఉన్న ఆ పచ్చివాసన అంతా పోయి నూనెలో బాగా వేగడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. అది బాగా వేగిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి ఇంకా 5 నిమిషాల వరకు మళ్ళీ ఒకసారి వేయించుకోవాలి. ఆ తర్వాత మనము డిష్ అవుట్ చేసుకుంటే ఎంతో రుచికరమైన సింపుల్ బెండకాయ కర్రీ రెడీ. ఇలా ఒకసారి చేసుకొని కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోస్ని చూసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.